హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ. అలాగే నా శ్రేయభిలాషులకు, నా భారతీయ మిత్రులకు అందరికీ పేరు పేరున స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. మా పిల్లలు ఉన్నారండి. మా పాప స్కూల్ చదువుతుంది. స్కూల్లో జెండా ఎగరవేసింది. స్కూల్ నుంచి ఇంటికి వచ్చి ఇంటికాడ కూడా జెండా ఎగరేస్తుందని పట్టు పెట్టింది. అయితే ఎలాగ ఎగరేస్తుందో చూద్దాం అనేసి ఎగరవేయమని చెప్పాను. వీడియో కూడా తీస్తున్నాను, చూడండి ఒకసారి. స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15 మనకు స్వాతంత్రం ఎందుకు వచ్చింది, ఈ తేదీ వెనక ఉన్న ఆసక్తికరమైన చరిత్ర తెలుసా? ఇప్పుడు నేను ఈ వివరాలన్నీ మీకు వివరంగా తెలియజేయాలనుకుంటున్నాను. నా జన్మభూమి ప్రపంచానికి భారత జాతి ఇచ్చిన అమూల్యమైన కానుకలు. ఆగస్టు 15 స్వాతంత్రం ఎందుకు వచ్చింది, ఈ తేదీ వెనుక ఉన్న ఆసక్తికరమైన చరిత్ర. జనవరి 26న స్వాతంత్రం కావాలని నిర్ణయించుకున్న భారత్ చివరకు ఆగస్టు 15 ఎందుకు స్వాతంత్రమయ్యింది? ఈ ప్రశ్నకు సమాధానం స్వాతంత్ర పోరాటంలోని ఆసక్తికరమైన అధ్యయనానికి తీసుకువెళ్తుంది. మొదట మన స్వాతంత్ర దినోత్సవం జనవరి 26, 1929 లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో పూర్ణ స్వరాజ్యం లక్ష్యంగా ప్రకటించారు. ఆ తర్వాత 1930 జనవరి 26న పూర్ణ స్వరాజ్య దినంగా దేశవ్యాప్తంగా పాటించారు. ఇండియన్ ఎక్స్ప్రెస్. ఆ తర్వాత కూడా స్వాతంత్ర ఉద్యమ కాలంలో జనవరి 26కు ప్రత్యేక ప్రాధాన్యం కొనసాగింది. మరి స్వాతంత్రం అదే రోజున ఎందుకు రాలేదు? బ్రిటిష్ ప్రభుత్వం మొదట అధికార బదిలీని 1948 జూన్ నాటికి పూర్తి చేయాలని భావించింది. కానీ భారతదేశంలోని రాజకీయ పరిస్థితులు నేపథ్యంలో చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ అధికార బదిలీని మరింత ముందుకు తీసుకువచ్చారు. ఆ తరువాత ఎంపికైన తేదీ 1947 ఆగస్టు 15. కానీ ఆగస్టు 15కి ఎందుకు? ఇక్కడ అసలు ఆసక్తికరమైన విషయం ఉంది. 1945న జపాన్ చక్రవర్తి హిరోహితో రెండో ప్రపంచ యుద్ధంలో మిత్రదేశాల షరతులను అంగీకరిస్తున్నట్టు ప్రజలకు ప్రకటించారు. అది యుద్ధం ముగింపులో అత్యంత కీలకమైన రోజు. మౌంట్ బాటన్కు ఆ సంఘటనతో వ్యక్తిగత అనుబంధం కూడా ఉంది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఆయన సౌత్ ఈస్ట్ ఆసియాలో ఆలిండ్ సూపర్మెన్ కమాండర్గా పనిచేశారు. 1947 ఆగస్టు 15న చేసిన ప్రసంగంలో కూడా సరిగ్గా 2 ఏళ్ల క్రితం అదే రోజున జపాన్ లొంగిపోతున్న వార్త తనకు అందిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చివరకు బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన ఇండియన్ ఇండిపెండెన్స్ డే అక్టోబర్ 1947లోనే ఆగస్టు 15ను అధికారికంగా అపాయింటెడ్ డేగా పేర్కొన్నారు. ఆ రోజున భారత్, పాకిస్తాన్ అనే 2 స్వతంత్ర డొమినియన్స్ ఏర్పడాలని చట్టం స్పష్టంగా పేర్కొంది. మరి జనవరి 26ను భారత్ మర్చిపోయిందా? లేదు. స్వాతంత్ర ఉద్యమంలో ఆ తేదీని ఉన్న చారిత్రక ప్రాధాన్యాన్ని నిలబెట్టేలా 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. భారత గణతంత్ర దేశంగా అవతరించింది. ఇండియన్ ఎక్స్ప్రెస్. అందుకే మన చరిత్రలో ఈ 2 తేదీలకు ప్రత్యేక స్థానం ఉంది. ఆగస్టు 15 స్వాతంత్రం సాధించిన రోజు, జనవరి 26న గణతంత్రంగా అవతరించిన రోజు. ఒకప్పుడు భారతీయులు స్వాతంత్ర దినంగా జరుపుకున్న జనవరి 26 తర్వాత మన గణతంత్ర దినోత్సవంగా చరిత్రలో శాశ్వతమైంది. స్వాతంత్రం అంటే క్యాలెండర్లో ఒక తేదీ మాత్రమే కాదు, తరతరాల భారతీయుల పోరాటం, త్యాగం, ఆశయం చివరకు సాకారమైన చరిత్ర. ఈ విషయం తప్పక మరొక భారతీయుడికి తెలిసేలా పంచుకోండి. జై హింద్, జై భారత్, వందే మాతరం. ఈ వీడియోను తప్పకుండా ప్రతి ఒక్క భారతీయుడికి పరిచయం చేయండి ప్లీజ్.
చూడండి, మా పాప వాళ్ళ తమ్ముడికి జెండా అంటిస్తుంది, జెండా పెడుతుంది. వాడికి కనీసం సరిగ్గా మాటలు కూడా రావు. 2 సంవత్సరాల బాబు, 2 ఏళ్ళపై 3 వస్తుంది. వాళ్ళ తమ్ముడికి చెప్తుంది దేశభక్తి గురించి మా పాప. ఈ చిన్నపిల్లల దేశభక్తికి ఎంతో ముచ్చటేస్తుంది. వీళ్ళు కూడా దేశభక్తి గురించి ఎంత చేస్తారని అనుకోలేదు. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ్ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉచ్చల వంగ, విజయమతల యమునా గంగ ఉచ్చల జలహది తరంగ, తవ శుభ నామే జాగే तव शुभ आशीष मागे, गाये तव जय गद जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे. स्कूल स्वर जय हिंद. సెల్యూట్. చూడండి ఫ్రెండ్స్, బిస్కెట్ పంచుతుంది మా పాప వాళ్ళ తమ్ముడికి జెండా ఎగరవేసి.